తమకు అనుకూలంగా మలుచుకునే విధానంలోనూ రాజకీయ పార్టీలు పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో ఏ చిన్న అవకాశం లభించినా ప్రత్యర్థి పార్టీకి సంబంధించిన ఏ చిన్న లోకం అనిపించినా వదలకపోగా దాన్ని మరింత హైలైట్ చేస్తూ ప్రచారం చేస్తున్నారు. ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నారు. తద్వారా 1% ఓటు బ్యాంకు మారినా తమ జాతకమే మారిపోతుందని పార్టీలు నాయకులు కూడా అంచనా వేస్తున్నాయి. తాజాగా పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ ప్రధాన పోటీ అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి మధ్య ఉంది. తృణమూల్ను గద్దెదింపేందుకు బీజేపీ అనేక వ్యూహాలు అమలు చేస్తోంది. ఈ క్రమంలో అనేక మార్పులు కూడా చోటు చేసుకున్నాయి. దేనికి తోడు 3 దఫాలుగా మమతా బెనర్జీ అధికారంలో ఉండడంతో ఆమెకు కూడా ఒకంత ప్రజా వ్యతిరేకత ఎదురవుతుందన్నది సహజంగానే వినిపిస్తున్న మాట. దీంతో తృణమూల్ వ్యూహాత్మకంగా సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించింది. దీంతో బీజేపీ దడదళ్లాడుతోంది. బీజేపీ గనక అధికారంలోకి వస్తే ఇక మీరు తిని చేపలుండవు, మాంసం ఉండవు, చివరకు కోడిగుడ్లు కూడా ఉండవు అని సీఎం మమతా బెనర్జీ విస్తృత ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు ఏం తినరో వాటిని మీతో తిననివ్వరు. చేపలు తినకుండా అడ్డుకుంటారు, మాంసం తినకుండా హద్దులు విధిస్తారు, కోడిగుడ్లను కూడా అడ్డుకుంటారు. దీన్ని మీరు హర్షిస్తారా అంటూ మమతా బెనర్జీ ప్రజల్లో చర్చలేపారు. అంతేకాదు పార్టీ తరపున క్షేత్రస్థాయిలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, బ్యానర్లు, కరపత్రాలు కూడా పంపిణీ చేస్తున్నారు. ఈ తరహా ప్రచారం సెంటిమెంట్తో ముడిపడి ఉండడంతో ప్రజలిప్పుడు ఆలోచనలో పడ్డారు. ఇదే మమతకు కూడా కావాల్సింది. ఇక ఈ విషయం తెలిసిన బీజేపీ నాయకులు తలనిడుతున్నారు. ఇప్పటి వరకు ఎంత చేసినా ఎన్నికల ముందు ఆహారపు అలవాట్లపై దెబ్బ పడుతోందని గమనించిన బీజేపీ అభ్యర్థులు ప్రజల మధ్యకు వెళ్లేటప్పుడు చేపలను పట్టుకుని వెళ్తున్నారు. కొందరు కోడిగుడ్ల త్రేలతో వెళ్తున్నారు. మేం ఆహార నియమాలకు వ్యతిరేకం కాదు, ప్రజలు తమకు నచ్చిన ఆహారాన్ని తినొచ్చు, మమత అన్ని అబద్ధాలు చెప్తున్నారని వారు ప్రచారం చేస్తున్నారు. అయితే అసలు ఈ విషయం ప్రచారంలోకి ఎలా వచ్చిందనే సందేహం వస్తుంది. దేశంలో తొలిసారి చేపలు, గుడ్లు, మాంసం వంటి అంశాలు ఎన్నికల ప్రచారంలోకి వచ్చాయి. దీనికి కారణం బీహారే. ఇటీవల ఇక్కడ బహిరంగంగా విక్రయించే చేపలు, మాంసంపై నిషేధం విధించారు. అంటే రోడ్డు పక్కన పెట్టుకునే దుకాణాలపై ఉక్కుపాదం మోపారు. ఫలితంగా ప్రజలకు, వ్యాపారులకు కూడా ఇబ్బందులు ఎదురయ్యాయి. దీనిపై స్పందించిన ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నాయకుడు విజయ్ సిన్హా చేసిన వ్యాఖ్యలు కూడా వివాదమయ్యాయి. ఈ విషయమే మమతకు ఆయుధంగా మారింది. బీహార్లో కొన్ని చోట్ల ఉద్యమాలు జరగడం, పోలీసులు దుకాణాలదారులపై కేసులు పెట్టడం వంటివి కూడా మమతకు అందివచ్చిన వ్యవహారంగా మారింది.